ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వచనము. అమెరికా అధ్యక్షుడగు అబ్రహాం లింకన్ ప్రేమించి చదివిన బైబిల్ గ్రంథమును నేడు అమెరికా వస్తు ప్రదర్శనశాలలో ఉంచబడి ఉన్నది. అందులో 34వ కీర్తన కనబడినట్లుగా తెరిచి ఉంచారు. అబ్రహాం లింకన్ తరచుగా దాన్ని చదివేవారు. ముఖ్యముగా 4వ వచనమును ఎంతో ప్రియముగా చదివేవారు. అమెరికా దేశమందు యుద్ధము జరుగుచున్న సమయములో ఈ వాగ్దానమును పట్టుకొని ప్రార్థించిది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని పదే పదే చదువుతూ ధైర్యము తెచ్చుకొనుచుండిది. అవును, అబ్రహాం లింకన్ని కలవరపెట్టిన భయమును ఆ వచనము ద్వారా తొలగిపోయెను. మన నేత్రములను ప్రభువైపు చూచినడలా ఆయన మన ఆశ్రయముగాను బలముగాను నమ్మదగిన వాడుగాను సహాయకుడుగాను ఉంటాడు. పోరాట సమయములో ఆయన రెక్కల నీడన మనకు సంరక్షణ ఉంటుంది. ఆ ప్రకారమే మనము భయపడుచున్న సమయములో మన ప్రియ ప్రభు మనతో మాట్లాడుటయే కాక తన బలమును బలపరచుచు మనలను సంరక్షిస్తున్నాడు. నీవు భయపడుకుము అని ఎన్నోసార్లు మనతో చెప్పి మనలను ఓదారుస్తున్నాడు. కావున సమస్త భయము నుండి విడుదల పొందుటకు ప్రభువును ప్రేమించాలి. విశ్వాసమును బట్టి ఆయన మీద ఆధారపడాలి. పరిపూర్ణమైన ప్రేమను భయమును పొర్లదోయాలి. క్రీస్తుతో కలిసి నడుచుచుండగా ఆయన ప్రేమలో ఎదుగుచున్నాము. మన భారమంతయు ఆయన మీద మోపినప్పుడు ఆయన మన భారమును తొలగిస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.